పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వంగర గ్రామంలో జ్వరంతో మృతి చెందిన మండంగి గౌతమ్ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు పరామర్శించి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించారు. కుటుంబ సభ్యులకి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు విజయవాడ వెళ్లడం వల్ల స్థానికంగా ఉన్న నాయకులకు ఈ విషయం తెలియజేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించమని తెలియజేయడం జరిగింది. సమావేశాలు అయిన తర్వాత వచ్చి శాసనసభ్యులు మీకు అన్ని విధాలుగా ఆదుకుంటారని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రొబ్బా లోవరాజు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి కడ్రక మల్లేష్, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బిడ్డక పద్మావతి, నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి వేంపటపు భారతి, మండంగి భూషణ, కడ్రక కళావతి, జానకి, నాగవేణి, రాజు తదితరులు పాల్గొన్నారు. చెప్పారంటే లక్ష్మణం జ్వరం వచ్చింది, స్కూల్కి వచ్చారు. తర్వాత ఫీవర్ ఎక్కువడం వల్ల పంపించాము. బోర కూర్చోలేదు, ఇంటికి పంపిస్తే ఏమిటో తీసుకున్నారు. నాకైతే తెలియదండి, కానీ లక్ష్మణం ఇంటికి పంపిస్తాను. తర్వాత శనివారం హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడికల్ తీసుకుని సండే చనిపోయారని చెప్పారు మేడం గారు. అంటే మేడం స్కూల్ మేడం లక్ష్మణ్ హెవీ జ్వరం ఉంది, బాగా స్కూల్ అయిపోయింది. జ్వరం ఉన్న పంపించారు కాదండి, పంపించారు కానీ స్కూల్లో కూడా టీచర్ రెస్పాన్స్ ఉండాలండి. జ్వరం వచ్చిందంటే ప్రైమరీ స్కూల్ హాస్టల్ అయితే అక్కడ స్టాఫ్ ఉంటారు. ప్రైమరీ స్కూల్లో కూడా టీచర్ ఇంటికి వస్తే మరి అది కాదు కదా, ఇక్కడ స్కూల్ అంటారు లీవ్ కాబట్టి తనకి. మళ్ళీ మైనస్ ఏంటండి, శనివారం మా 2 సార్లు వస్తుంది. లేకపోతే వచ్చి మేడం వచ్చి అడగలేదు, ఆవిడ మరి తీసుకోలేదు. మలేరియా ఉంది, ఆ డ్రగ్స్ వేశారు. వేసిన తర్వాత ఏమన్నా ఫుడ్ తిన్నాడు, దీనికి అనమాట వేడికి మోషన్స్ అయిపోయింది. ఏదో కలిసి అయింది, అది చెప్పండి. అదే ఏదో కలిసి అయింది, లేకుంటే చనిపోయారు కదా. అది ఆవిడ ఇది అయింది. చికెన్ తినమనుకోండి, నాన్న కొంత పర్వాలేదు, భార్య పెట్టుకుంటే మరీ అది 3వ రోజు అంటే చికెన్ ఉంటారు. 3 రోజులు కంపల్సరీ చేస్తారు. వచ్చిన వెంటనే తీసుకెళ్ళి చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, ఆసమ్మ గారు వచ్చిన వెంటనే మీకు ఫ్యాక్టరీ ఉంటే వెయ్యండి, లేదనంటే ఎమ్మటే తీసుకెళ్ళిపోండి. నమస్కారం అండి. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడడం అనేది ఈరోజు చూడడం మనం జరుగుతుంది. ఇటీవల కాలంలో గుమ్మలక్ష్మీపురం మండలం వంగర గ్రామానికి సంబంధించి మండంగి గౌతమ్ అనే ఒక విద్యార్థి 9 సంవత్సరాల బాలుడు మృతి చెందడం అనేది చాలా బాధాకరం. అతనికి మలేరియా వచ్చి చనిపోయాడని చెప్పి తెలియగానే ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎదిగొచ్చిన పిల్లవాడు చనిపోతే తల్లిదండ్రులకు ఉన్న ఆవేదన చాలా ఆవేదన. కాబట్టిగా ఇప్పటికైనా డాక్టర్లు అందరూ కూడా వైద్య సిబ్బంది స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకి ప్రధానంగా వైద్యము అందేటట్టు చూడాలి. వాళ్ళకి మందులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిన్న అక్కడికి ఆ గ్రామానికి ఈరోజు మేము రావడం జరిగింది. కుటుంబానికి మేము కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేసి ప్రభుత్వాన్ని కూడా ఆదుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే చిన్న చిన్న
ఇటువంటి జ్వరాలకి చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈ రోజుల్లో కూడా ఎంత ఆధునిక ప్రపంచంలో కేవలం జ్వరానికి మృతి చెందడం అనేది చాలా విచారకరము. ఇటువంటి విషయాలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని ప్రతి హాస్పిటల్లో కూడా వైద్య సిబ్బందిని కూడా పెంచి మందులు కూడా అందుబాటులో ఉండేటట్టు చేయాలి. రక్త పరీక్షలు కూడా అధునాతనమైన టెక్నాలజీతో వెంటనే రిపోర్ట్లు వచ్చేటటువంటి పరికరాలు కూడా ప్రతి హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.